సంతానం కలిగితే సంతోషపడతారు తల్లిదండ్రులు. అయితే ఆ సంతానము 25 ఏళ్ల నుంచి మంచానికే అన్నం అమ్మ అన్నం అని అడగరు సార్. 32 సంవత్సరాల్లో అయితేంది సార్. అసలు గిలాసుతో నీళ్ళు ఆపాలా, అన్నం తినిపియాలి. మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి ముగ్గురు పిల్లల దీనస్థితి. సంతానం కలిగితే సంతోషపడతారు తల్లిదండ్రులు. అయితే ఆ సంతానము 25 ఏళ్ల నుంచి మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. అమ్మ ఆకలి అని అడగలేనటువంటి స్థితి. మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి ముగ్గురు పిల్లల దీనస్థితి బనగానపల్లి మండలం ఎనకల్ల గ్రామంలో నెలకొంది. మనం చూస్తున్నాం ప్రక్కన ఉన్నటువంటి ఈ ఇంట్లోనే గత 25 ఏళ్ల నుంచి ముగ్గురు పిల్లలు కూడా పడకకే మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. మానసిక వికలాంగులు ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే 25 ఏళ్ల నుంచి ఆ ముగ్గురిని పోషించేందుకు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఆ తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండమ్మా, ఏంటి మీ ముగ్గురు పిల్లలు ఎలా ఉన్నారు? వికలాంగులు సార్. ముగ్గురు మంచాల్లోనే ఉన్నారు సార్. పిల్లలు నడచలేరు, గ్లాస్తో నీళ్లు తాగలేరు, కాపీ తాపాల, అన్నం తినిపియాలా, అన్నీ చేయాలా సార్. వాళ్ళు బాత్రూమ్కి వచ్చేది కూడా చెప్పారు సార్. ఎంతెంత ఉంటుందమ్మా వారి వయసు? ఆ పెద్ద పిల్లనికి 35 ఉంటాయి సార్. ఆ పాపకు 24 ఉంటాయి సార్. చిన్న పిల్లనికి 23 ఉంటాయి సార్. వాళ్ళు గ్లాస్తో నీళ్లు తీసుకొని కూడా తాగలేరు సార్. అన్నం తినిపియాలా, కూర్చొని ముగ్గురికి తినిపియాలి సార్. అంటే ఇన్నేళ్ళ నుంచి సుమారు 30 ఏళ్ళ నుంచి 3 దశాబ్దాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆలనా పాలన ఎలా చూసుకుంటున్నారు? నేనే చూసుకుంటా సార్. ఆ పిల్లలని ముగ్గురు బాగానే చూసుకుంటా. ముగ్గురిని ఇంటికాడనే సార్, ముగ్గురిని చూసుకుంటుంటా. అంతే సార్. మనం చూస్తున్నాం కదా, మన కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళు పరిగెత్తుని పాటలు పాడి గంతులు వేస్తే చాలా సంతోషపడతాం. కానీ ముగ్గురు మంచానికే పరిమితమైన పరిస్థితి. ఏమనుకుంటున్నాం? మాట్లాడలేను సార్. నేను చేసేదాన్ని బాధ సార్. నాకు కడుపులో పూర ఇబ్బంది పడతారు సార్. చెప్పలేను సార్. నేను ఆ పిల్లలకు చేసేదానికి తెలుస్తుంది సార్. అది పూర బాధ సార్ ఆ పిల్లలకు చేయాలంటే. ఏమంటే కడుపాత్రం కాబట్టి చేసుకోవాలా, అంతే. నమాజుకు చదువుకుంటుంటే పిల్లలు చూసుకొని నాకంత బాధలేదు సార్. చిన్న పిల్లలు టోపీలు పెట్టుకొని చెరజిబ్బ దొడుకొని లచ్చరంగా మా చేతిలో పోయి నమాజ్ చదువుకుంటుంటే నా పిల్లలు పోయే చలకలు ఎంతో బాధలేదు సార్. ఏదో భగవంతుడు పెట్టినాడు, పరీక్ష పెట్టినాడు. ఏమంటే కడపాత్రం కాబట్టి సేవ చేయాలి సార్. ఎక్కడైనా డాక్టర్లు చూపించారా వీళ్ళ పరిస్థితి సంబంధించి? చూపించినాం సార్. నంద్యాలలో చూపించిన, కర్నూలులో చూపించిన. కొందరు డాక్టర్లు ఏం చెప్పినారంటే మేనరికంలో కొద్దిగా చేసుకున్నా కాబట్టి కొద్దిగా కష్టమ్మా, ఏడ చూపించినా రావు, కాళ్ళు రావు అని చెప్పినారు సార్. తిరుపతిలో తొలగిపెట్టి చిన్న పిల్లలకి అదే మాట చెప్పినారు సార్. ఏం చేయాలి, కడపాత్రం కాబట్టి మేము నిన్నాళ్ళు సేవ చేస్తాం సార్. అవతల భగవంతుడు ఉన్నాడు, మేమేం చేయలేం సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఇవి ముగ్గురు ఇలాగ పరిస్థితి? 2 కొడుకులు 2 బిడ్డలు. అయితే ఒక రెండో పాప బాగుంటే పాపకు పెళ్లి చేసినాను. 2 మో పిల్లలు పుట్టినారు. ఇంకా వీళ్ళు ముగ్గురు అంతే సార్. 2 మో పిల్లలు, ఒక పాప, ముగ్గురు మంచానికి పరిమితం. వాళ్ళకు ఇంకా ఏం చెప్పలేరు సార్. ఏం ఆరోగ్యం బాగాలేకున్నా అని కూడా మేము ఆలోచన చేసి బాటలు ఎక్కియాలా, సూదులు ఎక్కియాలి సార్. ఏం నోటి నుండి ఏం మాకు ఇది వస్తుంది అని చెప్పలేరు సార్. అది 32 సంవత్సరాల్లో అయితే సార్. అసలు గిలాసుతో నీళ్ళు ఆపాలా, అన్నం తినిపించాలి. మేము అన్నం తింటారు, లేకపోతే లేదు. ఏ టైమింగ్ అని అంతే సార్. లేటిన్కి వచ్చేది కూడా చెప్పారు సార్. లేటిన్కి వచ్చేది కూడా ఆ వాసన బట్టి పోయి లక్షణంగా మళ్ళీ కడిగి పండబెట్టాలి సార్. అది మా పరిస్థితి అది సార్. ఏమన్నా దాతలు ఉంటే సాయం చేయండి సార్. చెప్పండి, మామూలుగా మనం పిల్లలకి ఆకలిని అడగలేరు, కానీ ఎలా? నేనే టైం చూసుకొని తినిపించుకుంటా సార్. అన్నం అమ్మ అన్నం అని అడగరు సార్. మనం తినిపించే టైం చూసుకొని తింటారు, లేకుండా సార్. అన్నం ముగ్గురికి కలుపుకొని ముగ్గురికి తినిపించుకుంటా. అన్నం ఆకలి అవుతుంది నువ్వు ఏడ్చారు సార్. వాళ్ళు పొద్దున బెడ్ కాపీ తాపుతాను,
మళ్ళీ మధ్యాహ్నం 10, 11కి అన్నం తినిపించాను, మళ్ళీ 2 గట్ల అన్నం తినిపించా సార్. అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేని రోజు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేను చూసుకోవాలి సార్, ఎంత పానం బాగాలేకున్నా కానీ చూసుకోవాల్సిందే వాళ్ళకి. కొద్దిగా ఏదో పానం బాగాలేకున్నా అన్నం తినిపియాలని లేస్తాను సార్, దబగిన అన్నం పెట్టాలి కదా వాళ్ళకు అని పనుకున్నా కానీ లేచి తినిపించుకుంటా సార్. పానం బాగాలేకున్నా కానీ తినిపించుకోవాల్సిందే, ఇవాళ పొద్దుకు తినిపించుకుంటాం టయానికి. అంతే సార్. అంటే వీళ్ళు ముగ్గురిని చూసుకునే బాధ్యత మీది, కానీ మనకు కావాల్సిన రోజువారీ భృతి అంటే తినడానికి కావాల్సిన తిండి గింజలు ఎలా చేస్తారు? కొనుక్కొచ్చుకుంటాం సార్, బియ్యం అన్నీ తెచ్చుకోవాల్సిందే సార్. పింఛన్ వచ్చాది, ఆ పింఛన్లోనే మా ఆయన పోతే పనికి పోతాడు, లేకుంటే సార్ ఆ పింఛన్ వచ్చాది, పింఛన్లోనే తింటాం సార్. పింఛన్ కాడనే ఇంకా చూసుకొని ఇంత పిల్లలకు పెట్టుకొని ఇంత ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటాం సార్. అంతే. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, రోజు మీరు కూలికి పోవాలి, కూలిపోతేనే ఇల్లు గడుస్తుంది, ఎట్లా ఎట్లా చూసుకుంటున్నారు ఈ జీవనం? ఆ పింఛన్ వస్తుంది, ఆ పింఛన్లోనే ఏం ఖర్చు పెట్టుకోకుండా లక్షణంగా ఆ సంత తెచ్చుకోవడం, ఆ పిల్లలకు సేవ చేసుకుంటూ ఉన్నాం సార్. కానీ ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎవరైనా అడిగారా? ఎవరు వచ్చి గాడికి వచ్చి అడగలేదు, ఏం చేయలేదు సార్. మీరు వెళ్ళారా? మేము కూడా పోలేదు సార్, మాకు తెలియదు, మేము కూడా పోలేదు. ఎవరైనా వచ్చి తీసుకుంటారు, ఎవరైనా దాతలు వచ్చి లక్షణంగా ఇచ్చి సాయం చేసిపోతున్నారు సార్. మొన్న బెదించలో వచ్చి పోయినారు లక్షణంగా, ఒకసారి 20,000, ఒకసారి 30,000, ఒకసారి 50,000 ఇచ్చిపోయినారు. 8 మంది ఇచ్చిపోయినారు సార్. అట్లా ఎవరొకరు దాతలు భగవంతుని దయలో ఇచ్చిపోతున్నారు సార్. వాళ్ళు ఇచ్చినదే ఇంకా ఎవరు రాలే, ఎవరి కాడికి నేను పోలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి పిల్లలను తోలుకుపోదామంటే మాకు చదువు లేదు సార్, ఎవరిని పోయి అడగాల అనేది మేము పోవడం లేదు సార్. పోనీ ఇప్పుడు ఎంత పెన్షన్ వస్తుంది? మామూలుగా బెడ్ రీడ్ వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తారన్నారు కదా, ఏమన్నా అప్లై చేశారా మీరు? చేసినాం సార్, అప్లై చేసినాము. ఇంకా అది ఇచ్చినప్పుడు కొత్త పింఛన్ ఇచ్చినప్పుడు ఇస్తామని చెప్పినారు సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆ మాట చెప్పినారు. ఎన్ని రోజులు అప్లై చేశారు? అప్లై చేసి సంవత్సరం అవుతుంది సార్. సంవత్సరం అవుతుంది. ఎత్తుకుపోయి నంద్యాల కూడా 2 మాటలు ఎత్తుకుపోయినాను. ఒక దాంట్లో చూసే మంచానికి పరిమితం ఎన్టీఆర్ భరోసా ఇవ్వచ్చు అని చెప్పినారు. మళ్ళీ రెండో సూరి మళ్ళీ నంద్యాలకు రావాలమ్మా సదర్ క్యాంపు పడింది అంటే మళ్ళీ రెండో సూరి తోలుకుపోతే రెండో సూరి మళ్ళీ డాక్టర్లు 100% వేసినారు. 100% వేసి వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో ఏం కథనో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురామ్మా పడింది అని ఇప్పించుకున్నారు. మళ్ళీ బణ్యాంపల్లిలో సదర్ క్యాంపు పడింటే మళ్ళీ 2 పిల్లలు తోలుకుపోయింటే దాంట్లో 90% వేసినారు సార్. అవి మళ్ళీ నంద్యాల తోలుకుపోయినది సర్టిఫికేట్లు ఇచ్చినవి రిటర్న్ తీసుకున్నారు. అవి వాళ్ళకి ఏమిటికో ఏం కథనో తెలియదు సార్. నంద్యాలలో సదర్ క్యాంపు పడింటే తోలుకుపోయినాము లక్షణంగా సార్. తోలుకుపోయినాక పిల్లలు చూసి డాక్టర్లు చూసి నిదానంగా ఆలోచన చేసి 100% వేసినారు. 100% వేసినాక మళ్ళీ ఒక వారం తర్వాత మా సర్టిఫికేట్లు వచ్చినాయి తీసుకుపోదరా అని చెప్పినారు. చెప్తే లక్షణంగా పోయి తెచ్చుకున్నాక మళ్ళీ ఒక 3 నెలల తర్వాత సదర్ క్యాంప్ అవి సర్టిఫికెట్ తీసుకురండి అమ్మా పనిందని చెప్పి అవి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని మళ్ళీ దీంట్లో చూస్తే మళ్ళీ సదర్ క్యాంపు పడినాక మళ్ళీ తోలుకపోతే దీంట్లో 90% వేసినారు సార్. మా పరిస్థితి మాకు ఏం దిక్కు తెలకుండా సార్. ముందుగా ఇచ్చిన దాంట్లో 100% ఇచ్చారు, మళ్ళీ రెండోసారి పిలిచి 90% ఎందుకు ఇచ్చారని మనం అడిగారా? నేను అడగలేండి సార్, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలే. ఆ సర్టిఫికెట్లు ఎన్నికి ఇచ్చిపోమ్మా అని చెప్పినారు. మళ్ళీ రెండో సూరి తోలుకుపోయినందుకు ఎత్తుకుపోయి ఆటోలో మాట్లాడి లక్షణంగా మా పరిస్థితి భగవంతునికి ఎదక అట్లా తోలుకుపోయినాక మళ్ళీ దీంట్లో చూస్తే 100% వేసినారు, దీంట్లో చూస్తే 90% వేసినారు సార్. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నాకు న్యాయం చేయాలండి సార్, నాకు న్యాయం చేయండి లక్షణంగా, నాకు 15,000 వచ్చేటట్టు చేయండి. ఎవరన్నా కానీ డాక్టర్లు పెద్ద డాక్టర్ వచ్చి లక్షణంగా చూసి నా పిల్లలను చూసి ఇవ్వండు లక్షణంగా, నాకు సంతోషం. నా పిల్లలను వచ్చి వీళ్ళు నర్చనారా నర్చలేరా, వీళ్ళు మంచానికి పరిమితమా, వీళ్ళ పరిస్థితి బట్టి ఇవ్వడం లక్షణంగా, అది నాకు సంతోషం. అంటే మీరు హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు చెక్ చేసినారు కదా, అప్పుడు చూడలేదా డాక్టర్? చూసినందుకే కదా 100% వేసినారు. 100% వేసినారు. మళ్ళీ వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో మళ్ళీ 90% వేసినారు. ఇంకా పాపకు చూస్తే పాపకు నోటీస్ ఇవ్వలే, పాపని బణ్యాంపల్లిలో సదర్ క్యాంపు పడింటే మళ్ళీ 2 పిల్లలు తోలుకుపోతే పాపకు నోటీస్ ఇవ్వలే, 2 పిల్లలు తోలుకుపోతే 90% వేసినారు. మాకు ఏం దిక్కు తెలగా ఏదో వచ్చిన కాడికి సార్లే భగవంతుడా అనుకున్నాము. ఏదో అది వచ్చినప్పుడు 15,000 ఇచ్చాలే అని చెప్పినారు. అది భగవంతుందే. పెద్ద ఉద్యోగస్తులు ఏదో సారులు ఆలోచన చేసి నా పిల్లలకు న్యాయం చేయండి. అది
ప్రభుత్వం సంబంధించినటువంటి సదరన్ క్యాంప్ సర్టిఫికేట్ వికలాంగుల యొక్క పర్సెంటేజ్ చేతికు ప్రతి ఏటా కూడా నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్లో మొదటిసారిగా 2024 ఆగస్టులో వెళ్ళినటువంటి ఆగస్టు నెలలో వెళ్ళిన తర్వాత 100% ఇచ్చారు. అయితే మళ్ళీ తిరిగి 4 నెలలకి మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి పిలిపించి 90% ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు 10% తగ్గించారు మాకు అర్థం కానటువంటి పరిస్థితి. పైగా పూర్తి స్థాయిలో బెడ్కి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, పిల్లలంతా కూడా ఈ ముగ్గురు పిల్లలు మానసిక వికలాంగులు మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం తన పని తాను చేసుకోలేనటువంటి పరిస్థితి, అన్నం ఆకలవుతుందనేసి అమ్మని అడగలేనటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్లో ఈ ముగ్గురు పిల్లలు ఉంటే, మరి ఇక్కడ ఉన్న సదరన్ సర్టిఫికేట్స్ మానసిక వికలాంగులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వడంలో వైకల్యం ఒక దాంట్లో 90% ఉందని, మరి అంతకన్నా ముందు ఇచ్చినటువంటి డాక్టర్లు 100% ఉందని ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు తగ్గించారో అనేది అర్థం కానటువంటి పరిస్థితి అని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు మానసికంగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు కూడా పాలన పోషణ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 30 ఏళ్ల నుంచి మంచానికే పరిమితమైనటువంటి ఆ పిల్లలను చూస్తూ ఆ ముగ్గురిని కూడా పోషించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా లేకపోతే ఫలానా బాధ ఉంది అని చెప్పలేనటువంటి పరిస్థితి. తల్లి తన యొక్క ఆ పిల్లలను పరిశీలించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాధ తమ మనసుతో ఆలోచించి తమకు ఉన్నటువంటి సెన్స్తో ఆలోచించి తల్లి చూసుకోవాల్సిందే తప్ప వీళ్ళకి ఈ ముగ్గురిని పాలనా పోషణ చూసుకునేందుకు ఇంటి దగ్గరే ఒకరు ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అయితే ఆర్థికంగా పూర్తిగా చితికిపోయినటువంటి కుటుంబం 30 ఏళ్ల నుంచి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. మరి వీళ్ళకి ప్రతి నెల 6,000 పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్లోనే వీళ్ళ కుటుంబ పోషణ, వీళ్ళ పాలనా పోషణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈ 6,000 ఏమాత్రం కూడా సరిపోవు. అయితే ఎన్టీఆర్ భరోసా కింద 15,000 పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఎవరైతే సహాయంగా ఉన్నారో లేకపోతే మనసు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబానికి ఆర్థికంగా కాస్తంత భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ సొసైటీ మీద ఉందనేది మాత్రం మనం గుర్తించాలి. ఆర్టీవీగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఈ నెంబర్ మనకున్నటువంటి 9849293155 వన్స్ అగైన్ మళ్ళీ ఫీడ్ చేసుకోండి. 9849293155 ఫోన్పే నెంబర్ ఇది. ఎవరైనా మానవ హృదయం కదిలినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆర్టీవీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఆ రకంగా సహాయం కావాలని, సహాయం చేయాలని, వాళ్ళకి ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.